అడవి జంతువులను ఎలా గుర్తించాలి? చాలా సులభం అనుకుంటాం గదా. కానీ క్యారోలిన్ వెల్స్ అనే కవయిత్రి మాత్రం కొన్ని భలే విచిత్రమైన సలహాలిచ్చారు. అంటే అవి కొంచెం ప్రాణాంతకమైనవే అనుకోండి, కానీ భలే నవ్వొస్తుంది. సరే, ఈరోజు మనం ఆమె రాసిన ఈ సరదా గైడ్ని ఓసారి చూద్దామా? సరే, ఓ సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. అడవిలో ఒక సింహాన్ని, పులిని చూస్తే వాటి మధ్య తేడా ఎలా చెప్తారు? సాధారణంగా ఏమనుకుంటాం? సింహానికి జూలుంటుంది, పులికి చారలుంటాయి, అంతేకదా? కాని ఈ కవితలో మాత్రం జంతువును గుర్తించే పద్ధతి అస్సలు మనం ఊహించని విధంగా ఉంటుంది. అవును, ఆమె చెప్పిన సమాధానం వింటే మొదట కొంచెం భయమేసినా ఖచ్చితంగా నవ్వొస్తుంది. అసలు అంత విచిత్రంగా ఏం చెప్పుంటారు? చూద్దాం పదండి. మొదటి భాగం దాడి ద్వారా గుర్తింపు. విన్నది నిజమే. ఈ కవిత ప్రకారం మనం జంతువులను గుర్తించాలంటే అవి మనపై దాడి చేసేదాకా ఆగాలట. ఎంత వింతగా ఉందో కదా. సరే, దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. సరే, ఈ ప్రమాదకరమైన గైడ్బుక్లో మన మొదటి పాఠం, మనం మొదటగా తెలుసుకోబోయే జంతువు ఏదంటే ఆసియా సింహం. ఇది కదా అసలైన హాస్యమంటే. అంటే ప్రాణం పోతున్న చివరి క్షణంలో దాని గర్జన విని ఆహా, ఇది ఆసియా సింహం అని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఇంతకంటే విచిత్రమైన సలహా ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? కవయిత్రి చెప్పిన ఈ రూల్ని ఇలా స్టెప్ బై స్టెప్ చూస్తే ఇంకా నవ్వొస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి? తూర్పున ఉన్న అడవులకు వెళ్ళాలి. తర్వాత ఓ పెద్ద జంతువు వైపు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత చనిపోతున్నప్పుడు దాని గర్జన వినాలి. అంతే, ఐడెంటిఫికేషన్ కంప్లీట్. ఈ డార్క్ హ్యూమరే ఈ కవితకు అసలైన ప్రాణం. సరే, సింహం సంగతి అలా ఉంచితే మన గైడ్ బుక్లో నెక్స్ట్ జంతువుని చూద్దాం. ఈసారి మనకెదురుపడబోయేది బెంగాల్ పులి. సింహమేమో చనిపోతున్నప్పుడు గర్జిస్తుందట, మరి పులి ఏకంగా తినేస్తుంటే గమనించాలట. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఈ డైరెక్షనెస్సే ఇక్కడ కామెడీని పండిస్తోంది. చాలా సింపుల్ రూల్ కదా, కాని ఎంత భయంకరమైనదో. ఇక రెండో భాగం కౌగిలింతలు, చిరునవ్వులు మరియు కన్నీళ్లు. ఇక్కడ మనం చూడబోయే జంతువులను గుర్తించే పద్ధతి వాటి ప్రవర్తన, అంటే మనల్ని తప్పుదోవ పట్టించే ప్రవర్తన, ఇంకా మనకు బాగా తెలిసిన కొన్ని సామెతల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో, మొదటగా ఎలుగుబంటి. ఇది మనల్ని పలకరించే పద్ధతి చాలా స్పెషల్గా ఉంటుందట. ఇక్కడ కవయిత్రి తెలివి చూడండి. ప్రాణం తీసే ఒక చర్యకు కౌగిలి లాంటి ఒక మంచి పదాన్ని ఎలా వాడారో. ఇలా పదాలతో ఆడుకోవడమే ఆమె కామెడీకి సీక్రెట్. ఒకవేళ ఇంకా డౌటుంటే అది మనల్ని మరోసారి చాలా ఆప్యాయంగా హత్తుకుంటుందట. అవును, బేర్హగ్ అంటే ఇదే. సాధారణంగా మనం దాన్ని ఒక స్నేహపూర్వకమైన కౌగిలింత అనుకుంటాం. కాని ఈ కవితలోని డార్క్ హ్యూమర్ దానికి పూర్తిగా కొత్త మీనింగ్ ఇస్తోంది. సరే, ఇక ఈ సెక్షన్లో చివరి జంట హైనాకు మొసలికి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? దీనిక్కూడా మన కవయిత్రి దగ్గర భలే విచిత్రమైన సమాధానం ఉంది. కవిత ప్రకారం చూస్తే తేడా చాలా సింపులట. హైనాలో నవ్వుతూ వస్తాయట, ఇక మొసల్లో అవి ఏడుస్తూ వస్తాయట. ఇది మనకు బాగా తెలిసిన లాఫింగ్ హైనా, క్రొకొడైల్ టీయర్స్ అంటే మొసలి కన్నీరు లాంటి సామెతల నుంచి తీసుకున్న ఐడియా. భలే తెలివైన ప్రయోగం కదా. ఓకే, మూడో భాగం కవయిత్రి భాషా నైపుణ్యాలు. చూడండి, ఈ కవితలో కామెడీ కేవలం ఇలాంటి విచిత్రమైన ఐడియాల వల్లే రాదు. కవయిత్రి భాషతో ఆడుకున్న విధానం కూడా చాలా ముఖ్యం. ఆమె ఉపయోగించిన కొన్ని ట్రిక్స్ ఏంటో చూద్దాం రండి. దీనికి ఇదొక మంచి ఉదాహరణ. లయన్ అనే పదంతో రైమింగ్ కోసం డయింగ్ అనే పదాన్ని కావాలనే డైన్ అని రాశారు. ఇది పద్యానికొక సరదా, క్యాజువల్ ఫీల్ ఇస్తుంది. అలాగే ఇంకోటి, చిరుతపులి గురించి చెప్పేటప్పుడు లెఫ్ట్ అనే పదాన్ని కావాలనే లెఫ్ట్ లెప్ అని రాశారు. ఇలా చేయడం వల్ల పద్యం యొక్క రిథం, ఫంటోన్ ఇంకా పెరుగుతుంది. భాషను కాస్త విచిత్రంగా వాడటానికి మరో ఉదాహరణ ఈ లైన్లో చూడొచ్చు. ఇక్కడ నాన్ ప్లస్ అనే పదాన్ని ఒక వర్బ్ అంటే క్రియలాగా వాడారు. ఇది చాలా అరుదు. దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాం. నాన్ ప్లస్ అంటే ఒకర్ని కన్ఫ్యూజ్ చేయడం. నిజానికి ఇది ఒక క్రియ, కాని కవితలో దీన్ని వాడిన తీరు చూస్తే కాస్త పాతకాలపు స్టైల్లో రైమింగ్ కోసం వాడినట్టు అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న గ్రామర్ ట్రిక్స్ ఈ కవితకు ఒక యునీక్, ఫన్ టోన్ను ఇస్తాయి.
సరే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. అసలు ఈ కవిత ఎందుకింత సక్సెస్ అయింది? రాసి ఇన్ని దశాబ్దాలైనా ఇప్పటికీ మనకి ఎందుకు ఇంత బాగా గుర్తుండిపోయింది? దాని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. సో మొత్తంగా చూస్తే ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, చాలా విచిత్రమైన అసంబద్ధమైన ఆలోచనలు, అంటే ఒక జంతువు చంపుతుంటే దాన్ని గుర్తుంచడం లాంటివి. 2, భాషతో చేసిన ప్రయోగాలు, స్పెల్లింగ్లు, గ్రామర్ రూల్స్ని కాస్త పక్కన పెట్టడం. 3, బేర్ హగ్స్, మొసలి కన్నీళ్లు లాంటి ఫేమస్ మాటల్ని కొత్తగా వాడటం. ఈ 3 విషయాలు కలిసే ఈ కవితని ఇంత ఫన్నీగా, మెమరబుల్గా మార్చాయి. సరే, ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. భాషను సరదాగా మార్చడానికి ఇలాంటి అసంబద్ధమైన నియమాలు ఇంకా ఎలా ఉపయోగపడతాయి? ఎందుకంటే కారోలిన్ వెల్స్ మనకు చూపించినట్టు కొన్నిసార్లు రూల్స్ని బ్రేక్ చేయడమే అసలైన క్రియేటివిటీకి దారితీస్తుందేమో. ఏమంటారు? సరే, మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.